ఆ గ్రీన్ మ్యాట్ వేసున్నది మాది. దాని వెనకమాలే ఈ తాత అనేది ఆకుకూరలు పండిస్తాడు. సో, ఈయన దగ్గరే మేము పాలకూర అండ్ తోటకూర తీసుకుంటాం మా కోళ్ళకి. అండ్ ఈయన 4, 5 రకాల ఆకుకూరలు పండిస్తాడు. అండ్ ఇంకోటేంటంటే ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక కొత్త ఆకుకూర పేరు విన్నా. అంటే నాకు ఇప్పటి వరకు తెలీదు. సో, అదేంటంటే చిల్లి కూర అంట. ఇదివరకటి రోజుల్లో పప్పులో వేసుకొని తినేవాళ్ళంట. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ తాతకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సుమారుగా ఒక 20 ఇయర్స్ వరకు 20 ఇయర్స్ పైనే ఉండిద్ది. బాగా చూసుకుంటాడు. కెమికల్స్, ఫర్టిలైజర్స్ అవేం వాడు. సేంద్రియ పద్ధతులను పండిస్తాడు. మా ఊర్లో పొలాల సైడ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ అనేది చాలా బాగుండిద్ది. పొల్యూషన్ ఉండదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. అండ్ ఇవేమో వంకాయ చెట్లు. సో, ఏంటంటే చుట్టూ చూడండి ఎంత పిచ్చిగడ్డి ఉందో. ఒక్కడే ఉంటాడు తాత, పనోళ్ళని పెట్టుకోడు అనమాట. ఒక్కడే ఉండి చేసుకుంటాడు. ఆయనకి అదంతా చేయాలంటే చాలా పని అయిపోద్ది. అందుకే వదిలేస్తాడు. అంటే కొంచెం ఫ్రీగా ఉంటే తీసేస్తాడు అనమాట. అది కూడా ఉండనివ్వడు. టేస్ట్గా కూడా ఉంటాయి. మేము కూడా తీసుకుని అప్పుడప్పుడు కర్రీ వండుకుంటాం. ఈయన తాత, ఈయన చూసుకుంటాడు అనమాట దీన్ని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి.